రైట్ ఇక పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన పొడిగింపుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ. శివ, ప్రస్తుతం ఏదైతే షెడ్యూల్ ప్రకారం 3 రోజుల పాటు కాకినాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నది ఈ రోజు రెండో రోజు నడుస్తోంది. అయితే అనుకున్న ప్రకారం ఏదైతే సమీక్షలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ అయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలు ఎవరైతే ఆ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లు 14 సెగ్మెంట్లకి పూర్తిగా కూడా ఇన్ఛార్జీలను పిలిచి మాట్లాడే పూర్తి ఏదైతే సమీక్ష కూడా పూర్తి కాని నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు అది జరుగుతూ ఉండగానే ఒకవైపు కాకినాడ డివిజన్కి కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 50 వార్డులకు గాను జనసేన అభ్యర్థులు ఎవరైతే ఏ వార్డులో ఉన్నారో ఒక్కొక్క వార్డుని 50 డివిజన్లకి సంబంధించి 50 వార్డులో ప్రస్తుతం నిన్నటి రోజు 12 డివిజన్లకు సంబంధించి పూర్తి చర్చ అయితే నడిచింది. ముఖ్యంగా డివిజన్లో పార్టీ ఎంత మేరకు బలంగా ఉంది, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరులో వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారన్న అంశాలని స్వయంగా అడిగి తెలుసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు అయితే చాలామంది మీరు ఏదైతే గతంలో వారాహి యాత్రలో భాగంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ విసిరిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ద్వారంపూడిని ఓడిస్తానని వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం, అటు తర్వాత నీకు దమ్ముంటే నా మీద పోటీ చేయని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా 10 సవాలు విసిరిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమీక్షలు అన్నింటిలోని ప్రధానంగా ఒక అంశాన్ని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఉన్నాయి, ఇన్ఛార్జీలు కానీ ఏదైనా మీరు కాకినాడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి ఒకవైపు నడుస్తూ ఉంటే దానికి పార్టీ నిర్ణయం ఉంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా పవన్ కళ్యాణ్ సమాధానం కూడా ఇచ్చినట్లుగా ఏదైతే ఇన్ఛార్జీలు భేటీ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఏదేమైనా ముఖ్యంగా ఒకవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గంలో ఎంచుకునే సీట్లు ఏంటి, అలాగే వదులుకునే సీట్లు ఏంటి, ఇది ఈ విషయం పట్ల ఏదైతే పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పూర్తిగా కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి సమావేశాలు పూర్తి సమీక్షా సమావేశం అంతర్గత సమావేశాలు కొనసాగిన తర్వాత మిగిలిన ఇన్ఛార్జీలు ఏదైతే అమలాపురం సంబంధించి ఏదైతే కాన్స్టిట్యున్సీకి సంబంధించి పూర్తిగా కూడా అన్నీ ఉన్నాయో వాళ్ళ ఇన్ఛార్జీని, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి వాళ్ళతో కూడా సమీక్షలు ఇంకా నిర్వహించాల్సిన కారణంగా ఈ ఒకరోజు ఎక్స్టెన్షన్ అంటే 28, 29, 30 తేదీలు ముందు ఖరారు చేసుకున్న తర్వాత 31వ తేదీ వరకు కూడా పవన్ కళ్యాణ్ కాకినాడలోనే కొనసాగుతారు. పూర్తి సమీక్షలు ఏదైతే డివిజన్ల వారీగా కూడా కాకినాడలో 50 డివిజన్లకి ఇప్పటిగాను సగం మాత్రమే కంప్లీట్ అయిన నేపథ్యంలో మిగతా వాటిని కూడా కూలంకషంగా చర్చించి అక్కడ ఉన్న వార్డులో సమస్యలన్నీ తెలుసుకుని రాబోయే రోజుల్లో వైసీపీని గద్దె దించడానికే కంకణం కట్టుకున్న విధంగా అయితే పనిచేయాలి. ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరినీ ఒకవైపు అభినందిస్తూనే పూర్తిగా వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ మరి రాబోయే రోజుల్లో ఎన్నికల సమయంలో కాకినాడ సిటీ నియోజకవర్గానిపై ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యంగా సవాల్ని స్వీకరించినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు నింపుతున్నటువంటి ధైర్యం కానీ వార్డు సభ్యులు చెప్తున్నట్టు జనసైనికులు చెప్తున్న పరిస్థితులు వాళ్ళు చెప్పే మాటలు కానీ అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సమీక్ష చేస్తున్న తీరు, ఆయన విధానం, ఆయన మాలో నింపిన ధైర్యం కూడా మరింత మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయనకి అనుగుణంగానే పనిచేస్తాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలనే దృక్పథంతో ముందుగా ఇప్పటికే అన్ని సెంటర్స్ నుంచి కూడా సర్వే రిపోర్టులు తెచ్చుకుని దానికి అనుగుణంగానే సమీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని స్థానాల్లో ఎక్కడైతే నియోజకవర్గాల అభ్యర్థులు కొంతమేర వీక్గా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయో దానికి బలోపేతం చేయడానికి మీరు సూచించేది ఏంటి, ఇప్పటి వరకు ఎంత బలోపేతం అయింది, లేదంటే మీరు ఏమన్నా సలహాలు ఇస్తారా అన్న ధోరణిలో కూడా అడుగుతానే చేస్తున్న సమీక్షలతో ఏదైతే సమీక్ష అనుకున్న నిడివి సమయం కూడా పూర్తిగా ఎక్స్టెన్షన్ అవుతుండవు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అరగంట పైబడి, కొన్ని నియోజకవర్గాల్లో గంటకు పైబడి, ఎందుకంటే పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో అయితే ఎక్కువ సమయం తీసుకుంటూ కూడా సమీక్షలు చేస్తున్న తరుణంలో ఇంకొక రోజు అదనంగా సమీక్షలు కూడా పూర్తి చేసి కాకినాడ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటికీ పూర్తయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ 4 రోజుల్లోని పూర్తి సమీక్షలు చేసి పార్టీని బలోపేతం చేయడానికైతే నిర్ణయించుకోవడం, దానిలో భాగంగానే ఒక రోజు ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉందో ఒకవైపు ఈరోజు ఏపీ సీఎం జగన్ కూడా భీమవరానికి సంబంధించి ఏదైతే పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకి దిగిన తర్వాత ఆ విమర్శలను కూడా తిప్పికొడుతూ ఏదైతే పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి జగన్ కూడా దుయ్యబట్టిన పరిస్థితులు కూడా కొద్దిసేపటి క్రితం మనం చూసాం. అయితే ఏదైతే వ్యక్తిగత విషయాల జోలికి వస్తూ పార్టీని నిర్వీర్యం చేయడానికి లేదంటే లేనిపోని మాటలు వక్రీకరించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దూషించే
ఆరోపించేలాగా వ్యక్తిగతంగా దోషణకు దిగుతున్న ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి జగన్ను కూడా టార్గెట్ చేస్తూ కూడా నేతలందరూ కూడా ప్రస్తుతం ఈ ఏదైతే కార్యాచరణ కూడా రూపొందించుకుంటూనే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి భావోద్వేగాలకి కూడా గురి కాకుండా ప్రస్తుతం ఈ ఎన్నికలు అయితే సామరస్యంగా సమప్రదంగా అయితే చేయాలని పవన్ కళ్యాణ్ కూడా చెంది ఉద్రేకాలకి రెచ్చగొట్టే ధోరణులకు కూడా ప్రేరేపించినా సరే మనం ఎక్కడ ఆకర్షితులు అవ్వకూడదు, ఆ ఉచ్చులో మనం పడకుండానే ఈ ఎన్నికల ప్రణాళిక సజావుగా సమపాలలో చేసుకుని మన విజయాన్ని దక్కించుకోవాలి అని ఒక వైపు సూచనలు చేస్తూ గెలుపు గుర్రాలని నిర్ణయించే దిశగా ఒకవైపు ఈరోజు 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడలో ఉండగానే ఇదే రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈరోజే సమావేశం కాకినాడలో ఏర్పాటు చేయడం, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా సమావేశానికి ఈరోజు సుడిగాలి పర్యటన అంటూ వస్తే పార్టీ కార్యాలయాలను కూడా స్థాపించిన పరిస్థితులు ఈరోజే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ దిగి ఎన్నికల శంఖారావం నడిపేందుకు సిద్ధమై అన్నీ వచ్చిన తర్వాతే వీళ్ళు కూడా ఒటావుట్న ప్రస్తుతం తమ పార్టీల బలాలను కూడా నిర్ణయించుకోవడానికి చెప్పేందుకు కూడా కార్యక్రమాలు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుని వచ్చినట్లుగానే ప్రస్తుతం కనపడుతోంది. ఒకవైపు జనసేన టీడీపీ సమన్వయంతో ప్రస్తుతం ముందుకు ఎలా వెళ్ళాలి, నిత్యం ప్రజలతో ఎలా ఉండాలి, ఈ ప్రధానంగా వీటిపైనే దృష్టి కేంద్రీకరిస్తూ ఖచ్చితంగా సీటు ఒక అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత పూర్తి స్థాయిలో గెలిపే లక్ష్యంగా ఉండాలన్న మేరకు తమ కార్యాచరణ చేసుకుంటూ ప్రస్తుతం ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి గాను ఒకరోజు